నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 28 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 76,933.59, 539 పీటీఎస్, 0.70% తగ్గింది. అత్యధిక లాభం కోటక్ బ్యాంక్ 1.80% పెరిగింది. అత్యధిక నష్టం హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.23% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,090.85 0.48% వద్ద ఉంది. -0.48% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. నేటి మార్కెట్ ప్రారంభానికి ముందు నష్టాలతో ముగిసిన సెన్సెక్స్. నిఫ్టీ 50 నిన్న బీఎస్ఈ సెన్సెక్స్ 0.70% నష్టంతో 76,933.59 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 0.48% క్షీణించి 24,090.85 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 0.47% నష్టపోయి 57,509.95 వద్ద ముగిసింది. సింగపూర్లో $490 లక్షల ఆర్బిట్రేషన్ అవార్డు సవాలును కోల్పోయిన టాటా పవర్. రష్యా బొగ్గు కేసుకు సంబంధించి టాటా పవర్కు వ్యతిరేకంగా వచ్చిన $490 లక్షల ఆర్బిట్రేషన్ అవార్డును సింగపూర్ కోర్టు సమర్థించింది. ఈ నిర్ణయం భారతీయ విద్యుత్ దిగ్గజానికి పెద్ద చట్టపరమైన ఎదురుదెబ్బగా మారింది. ఏథర్ ఎనర్జీలో $184 మిలియన్లతో అదనపు వాటాను కొనుగోలు చేయనున్న హీరో మోటోకార్ప్. ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ ఏథర్ ఎనర్జీలో $184 లక్షల షేర్ల కొనుగోలు ద్వారా తన వాటాను పెంచుకోనున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఈ చర్య వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ ఈవీ మార్కెట్లో హీరో స్థానాన్ని బలోపేతం చేస్తుంది. జాక్సన్ హోల్ ప్రసంగం కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తుండగా $4,662 మరియు 80 సెంట్లు వద్ద ముగిసిన బంగారం. ఫెడరల్ రిజర్వ్ చీఫ్ కెవిన్ వాల్ష్ ప్రసంగం కోసం మార్కెట్లు ఎదురుచూస్తుండటంతో బంగారం ధర నిన్న 0.35% తగ్గి $4,662 మరియు 80 సెంట్లు పర్ ట్రాయ్ ఔన్స్ వద్ద ముగిసింది. మరోవైపు వెండి ధర 1.74% పెరిగి $70 మరియు 18 సెంట్లు పర్ ట్రాయ్ ఔన్స్ వద్ద ముగిసింది. అమెరికా, ఇరాన్ దౌత్యపరమైన సందేహాల మధ్య $83 మరియు 59 సెంట్లు వద్ద ముగిసిన ముడి చమురు ధర నిన్న 2.14% లాభంతో బ్యారెల్కు $83 మరియు 59 సెంట్లు వద్ద ముగిసింది. ఇరాన్తో దౌత్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తులకు సందేహాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికల తర్వాత ఈ పెరుగుదల నమోదైంది. కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోనున్న భారత్, కెనడా. ప్రారంభ భారత్, కెనడా ఆర్థిక మరియు ఆర్థిక చర్చలలో రెండు దేశాలు పెట్టుబడులు, ఫైనాన్స్ మరియు మూలధన ప్రవాహాలను పెంచడానికి అంగీకరించాయి. సాంప్రదాయ వాణిజ్య ఒప్పందాలకు అతీతంగా బలమైన ద్వైపాక్షిక సంబంధాలను నిర్మించడం ఈ చర్చల లక్ష్యం. ఈ-20 ఇంధనం స్థానంలో ఈ-10 రాబోదని స్పష్టం చేసిన బీపీసీఎల్. పాత వాహనాలపై ఆందోళనల నేపథ్యంలో ఈ-20 ఇంధనం స్థానంలో ఈ-10ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని బీపీసీఎల్ చైర్మన్ స్పష్టం చేశారు. భారతదేశ ఇథనాల్ బ్లెండింగ్ రోడ్ మ్యాప్కు సంబంధించిన గందగోళాన్ని తొలగించడం ఈ ప్రకటన లక్ష్యం. ఎన్విడియా ఆదాయ అంచనాలతో ర్యాలీ పుంజుకోవడంతో పెరిగిన అమెరికా స్టాక్స్. ఎన్విడియా బలమైన ఆదాయ అంచనాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్పై పెట్టుబడిదారుల ఆసక్తిని పునరుద్ధరించడంతో నాస్డాక్ మరియు S&P 500 పెరిగాయి. అయితే జాక్సన్ హోల్ సమావేశానికి ముందు ఫెడరల్ రిజర్వ్ అధికారులు ద్రవ్యోల్బణంపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పీయూష్ గోయల్ పర్యటన తర్వాత మరింత బలపడిన భారత్, జపాన్ సంబంధాలు. టోక్యో, నగోయా మరియు ఒసాకా నగరాల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటన భారతదేశంలో జపాన్ పెట్టుబడులను వేగవంతం చేయడంపై దృష్టి సారించింది. సరఫరా గొలుసులను బలోపేతం చేయడం మరియు ఉత్పాదక సహకారాన్ని పెంచడం ఈ ద్వైపాక్షిక చర్చల లక్ష్యం. ఏఐ విప్లవాన్ని ఎదుర్కొనేందుకు హ్యూమన్ రిజర్వ్డ్ ఉద్యోగాల కోసం బిల్ గేట్స్ పిలుపు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ప్రభావాన్ని తగ్గించడానికి హ్యూమన్ రిజర్వ్డ్ ఉద్యోగాల అవసరాన్ని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నొక్కి చెప్పారు. ఈ అపూర్వమైన సాంకేతికతకు కార్మికులను రక్షించడానికి అపూర్వమైన ప్రపంచ స్పందన అవసరమని ఆయన పేర్కొన్నారు. బంగారం $4,662 మరియు 80 సెంట్లు 0.35% ప్రతి ట్రాయ్ ఔన్సుకు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,43,208 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.35% తగ్గింది. మునుపటి ముగింపు $4,679 నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $70 మరియు 18 సెంట్లు 1.74% ప్రతి ట్రాయ్ ఔన్సుకు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $2,155 ప్రతి 10 గ్రా.
వెండి ధర 1.74% పెరిగింది. మునుపటి ముగింపు $68 మరియు 98 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $83 మరియు 59 సెంట్లు 2.14% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 2.14% పెరిగింది. మునుపటి ముగింపు $81 మరియు 84 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.53 0.13% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.13% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 40 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 హైదరాబాద్ $994, 2985 ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.